ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాను అంటున్నాడు దేవుడు. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే దేవుడు చెప్తున్నాడు. పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు కాపాడిన దేవుడు ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు నిత్యము మిమ్మల్ని కాపాడుకుంటా దేవుడు ఉంటనే ఉంటాడట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీ పరిస్థితులు తారుమారైనా, మీ జీవితాలు తారుమారైపోయినా, సాతానుడు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసిన నా దేవుడు అంటున్నాడు, నిత్యము మిమ్ములను నేను కాపాడుతాను. ఎందుకో తెలుసా? సాతానుడు ఏ విధంగా వస్తాడో నాకు తెలుసు, వాడు ఏ విధంగా ఎరవేస్తాడో నాకు తెలుసు, మిమ్మల్ని ఏ విధంగా భయప్రాంతాలు చేయాలో నాకు తెలుసు. కనుక మిమ్మలను నిత్యము నిత్యము మిమ్మలను కాపాడుతూనే ఉంటానని నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కీర్తనాల పుస్తకములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కీర్తనాల పుస్తకము 125వ కీర్తన, 125వ కీర్తన 2వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము, ఎప్పటికీ మీ చుట్టూ నేను ఉంటాను. దేవుడు చెప్తున్నటువంటి మాట. యెరూషలేము అనగా, యెరూషలేము అనగా సమాధానము కలిగినటువంటి నగరం. అది యెరూషలేము అంటే సమాధానం కలుగుతుంది. ఆ సమాధానము సృష్టించాలని వాడు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసినా కూడా నా దేవుడు చెప్తున్నాడు, మీకు నేను సమాధానం కలగజేస్తాను. అంటే దేవుని నివాసమైనటువంటి స్థలము యెరూషలేము అనగా ఏంటిది? దేవుని నివాసమైనటువంటి స్థలము ఏంటిది? యెరూషలేము. ఆ యెరూషలేము, ఆ స్థలానికి నువ్వు వచ్చినప్పుడు నిత్యము మిమ్ములను నేను కాపాడుతాను. ఎందుకో తెలుసా? ప్రతి ఆదివారములో నా ఎదుటికి వచ్చి వాడి చేసిన అన్ని, వాడు ఏ విధంగా మిమ్మలను భ్రమ పెడతాడో, ఏ విధంగా మిమ్మలను తొక్కాలని ప్రయత్నం చేస్తాడో, నీ ఆశీర్వాదాన్ని పోగొట్టాలని, నీ జీవితాన్ని మార్చాలని వాడి అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తాడో, మీరు నా సన్నిధికి వచ్చి ఇదిగో కన్నీరు కార్చి, యేసయ్యా నన్ను ఈ విధంగా చేస్తున్నారు ప్రభువా అని నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన మీ కుటుంబములో సమాధానం కలగజేస్తాడట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? శత్రువులు లేస్తారు. శత్రువులు ఏ విధంగా లేస్తారు? వాళ్ళు నిన్ను ఏ విధంగా పడగొట్టాలి, ఏ విధంగా నిన్ను భ్రమ పెట్టాలి, ఏ విధంగా నిన్ను హెచ్చించకుండా చేయాలని వాడు అనేకమైనటువంటి ప్రయోగాలతో నిలబడతాడు. దేవుని బిడ్డ ఆడు ప్రయోగాలు చేస్తున్నాడని ఇంటి దగ్గర ఉండి నువ్వు ఆలోచన చేయొద్దు. ఇంటి దగ్గర ఉండి నువ్వు బాధపడద్దు. ఇంటి దగ్గర ఉండి నువ్వు కృంగిపోకూడదు. ఇంటి దగ్గర ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. నువ్వు వెంటనే యేసయ్య సన్నిధికి యెరూషలేము అనే నగరానికి వస్తే అక్కడ నీకు సమాధానం కలుగుతుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా దేవుని నివాసం. ఆ నివాసాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు.
వాడు టార్గెట్ చేస్తాడు, ఎవడో వాడు శత్రువు టార్గెట్ చేస్తాడు. కానీ నువ్వు ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన నిత్యము మిమ్మలను కాపాడుతూనే ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, పర్వతములు అనగా ఇది బలానికి సాదృశ్యమైనటువంటిది. కొంతమంది చతికిల పడిపోతారు, ఇంకా నా పని అయిపోయింది అని అంటారు. అయితే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా, యెరూషలేము దేవుని మందిరానికి నువ్వు వస్తే ఆ దేవుని మందిరములో చుట్టూ పర్వతాలుంటాయి. ఆ పర్వతాలు బలము కలిగినటువంటి ఆ బలమంతా నీ మీద ఉంటది గనక వాడు నిన్ను చూసి పారిపోతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? వాడు ఏదో ప్రయోగం చేయగానే నీ ఆలోచన, నీ పద్ధతి ఏంటో నువ్వు వెళ్తున్నావు. కానీ మనిషి నిన్ను ఎక్కడ తొక్కాలనో ఎక్కడ లేపాలనో ఆ మనిషి వాడు అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉంటాడు. అయితే మనుషులను నువ్వు పెట్టుకోకూడదు, నువ్వు దేవునికి మొరపెట్టు, ఆయన ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నిత్యమనగా ఏంటితో చేస్తా? ఎల్లప్పుడూ ఎప్పటికీ నా యెరూషలేముకు వస్తే ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను మిమ్మలను కాపాడుతాను. అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే మనకు దేవుడు నిత్యము ఆయన కాపాడాలంటే మనం మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు తన ప్రజలతో సమీపముగా ఉంటాడు. అంటే సమీపముగా ఉంటున్నటువంటి దేవునికి మనం ఏ విధంగా ఉండాలనో కొన్ని మాటలు నేను చెప్పి తొందరగా ముగిస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, తన ప్రజలతో ఆయన సమీపముగా ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు యెరూషలేము ప్రాంతములో ఉంటే, ఆయన మందిరములో నీవు ఉంటే ఆయన నీకు సమీపముగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడంట? సమీపముగా ఉంటాడు. ఆయన సమీపముగా ఉన్నాక నీకు విరోధులు ఇంకే ఎవరు? అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట చక్కగా మీకు వినిపిస్తాను. 34వ కీర్తనలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 34వ కీర్తన 7వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏ విధంగా ఉండాలంట? అమ్మా చెప్పండి, ఏ విధంగా ఉండాలంట? మళ్ళీ చదువుతాను వినండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నువ్వు యెరూషలేములో నువ్వు ఉంటే, భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే, ఆయన ఖచ్చితంగా నీ చుట్టూ కావలిగా దేవుడు రక్షణకర్తగా నిలబడతానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు నిలబడిచినది ఎక్కడ తెలుసా? యెరూషలేము అనే పట్టణములో. ఆ పట్టణానికి వచ్చే మీరు భయభక్తులు కలిగి జీవించాలి. కొంతమందికి భయం ఉండదు దేవుడు అంటే, ఎడా పెడ మాట్లాడుతూనే ఉంటారు. వినండి దేవుని బిడ్డలారా, కొంతమంది అన్యులు ఉన్నప్పుడు యేసయ్య గురించి కొంచెం వ్యతిరేకంగా చెప్పొచ్చు. చెప్పినంత మాత్రాన వాళ్ళతో నువ్వు ట్రాన్స్ఫర్ కాకూడదు. ఎందుకో తెలుసా? నా ప్రభు ఆయన చుట్టూగా నేను రక్షిస్తాను, నీ చుట్టూ నేను ఉంటున్నానటువంటి దేవుణ్ణి ఆ 2-3 మాటలకు మర్చిపోవటం ఎలా? నువ్వు
నీ జీవితము శాశ్వతమైన వరకు ఆయన కాపాడి నేను స్థిరపరిచి ఆయన రాజ్యమును చేర్చుకోవాలనేమో దేవుడు ఆశపడుతున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? ఏదో మాటలు చెప్పగానే సత్యాన్ని వదిలిపెడుతున్నారు. సత్యము నీలో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్తావో కుటుంబంలో అలజడులు, కుటుంబంలో ఇక శోధనలే, కుటుంబంలో ఇబ్బందులే. భర్త ఒక దిక్కు ఉంటే భార్య ఒక దిక్కు ఉంటది, పిల్లలు ఒక దిక్కు ఉంటే పెద్దలు ఒక దిక్కు ఉంటారు. ఆ కుటుంబం అంతా ఖరాబ్ అయిపోద్ది. అందుకనే దేవుని బిడ్డలారా, సత్యాన్ని వదిలిపెట్టొద్దు, సత్యాన్ని అమ్ముకోకూడదు. ఈ రోజులలో డబ్బులకు ఆశ పెట్టేవారు ఉన్నారు. సత్యాన్ని ఆహారానికి సత్యాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. అందుకనే సాతానుడు అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తాడు. వాడు ఎందుకో ఆశ, నీకు ఎరవేయాలి, నేను ఏ విధంగా నా గ్రూప్లోనికి తీసుకోవాలి, ఏ విధంగా నిన్ను అతనిని వాళ్ళని నేను నా కౌగిలోనికి తీసుకుంటే నేను ఏ విధంగా చెప్తే వాళ్ళు ఆ విధంగా వింటారు అని వాడు ప్రణాళికతోటే ఉంటాడు. కానీ వాడు ఎప్పుడు చేస్తాడో తెలుసా? తీర సమయం ఉన్నప్పుడు నిన్ను అందుకుంటాడు. అందుకని దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ భక్తిని చెడగొట్టావా నీ కుటుంబం ఖరాబ్ అయిపోద్ది. ఒక్క రోజుది చూసుకుంటే నువ్వు జీవితాంతము కష్టపడాల్సి వస్తుంది. నా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను సంతోషపరుస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే ఆ యెరూషలేములో నువ్వు ఉంటావో ఆ యెరూషలేములో నీకు సమాధానం కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. ఇదిగో ఆయన చుట్టూ నీకు కాపలిగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవునికి భయపడకుండా ఉండకూడదు. శత్రువుకు నువ్వు ఎప్పుడైనా సరే సవాలిసుడు, కానీ నా దేవునికి భయపడకుండా ఎప్పుడూ ఉండకూడదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, శత్రువు ఎంతటి వాడైనా సరే వాడు అనేకమైన ప్రయోగాలు చేయొచ్చు, కానీ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధము చేతనైనా నీ భక్తి చెడగొట్టుకోకుండా నువ్వు ఉంటే, ఆ సత్యంలో నువ్వు నిలబడితే, ఏదో ఒక రోజు ఆ శత్రువునే సాగిలో పడేటట్టుగా నా దేవుడు చేస్తాడంతే. నువ్వు విశ్వసించు, నువ్వు నమ్ము, దైవ భక్తి కలిగి నేను జీవిస్తాను. నేను ఆహారానికి సత్యాన్ని అమ్ముకోను, డబ్బుకో సత్యాన్ని నేను అమ్ముకోను. నేను నిలబడ్డాను ప్రభువా భయభక్తులు కలిగి. నీవే నన్ను కాపాడగలిగిన దేవుడవని ఎప్పుడైతే నీ హృదయములో ఆ విధంగా అనుకుంటావో, నా ప్రభు నిన్ను అంచెలంచెలుగా నా దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, భక్తి ఎప్పుడు చెడగొట్టుకోకూడదు. చూడు, ఒక దైవజనునికి చనిపోక మునిపే దేవుడు చెప్తున్నటువంటి మాటలు, మోసే నువ్వు యొర్దాను దాటి వెళ్ళిపోవయ్యా, వీళ్ళను మాత్రము నేను చెప్పినట్టుగా వీళ్ళను కానాను ప్రాంతానికి తీసుకొని వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీకు 127 సంవత్సరాలు వచ్చాయి కనుక నువ్వు వెళ్తూ పోతూ ఉండలేవు. కనుక ఇక్కడ నీ వృద్ధాపంలోనికి వచ్చావు కనుక నేను చెప్తున్నటువంటి మాట ఒకటే. నా మాట నువ్వు వినాలంటే వెంటనే ఆ దైవజనుడు వెంటనే దేవునికి భయపడ్డాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రోజులలో దైవజనుడు బోధించినటువంటి ఆ బోధ, దైవజనుడు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటారు. సాధారణ కొంచెం అటు ఇటు చేసరికి
మోసపోతారు. కానీ అక్కడ దేవుడు చెప్పగానే ఇదిగో వెంటనే ఆ దైవజనుడు విన్నాడు అంతే. అయ్యో జరగబోయేది దేవుడు నాకు చెప్తున్నాడు. అందుకనే ప్రభు మీతో హెచ్చరించేది ఏంటంటే జరగబోయే విషయాల గురించి. జరిగాయన్నీ అయిపోయాయి, ఇక జరగబోయే దాని గురించి దేవుడు నీతో మాట్లాడేది. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడాలి, మనిషికి భయపడద్దు. నా దేవుడు సజీవుడు, నువ్వు ఎక్కడ ఉన్నా నా ప్రభు అక్కడనే ఉంటాడు. ఆయన ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు ఏడ నిలబడు, ఆయన ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు వెలుగుగా ప్రకాశించాలి. ఆయనకు వెలుగుగా నువ్వు ఎప్పుడైతే ప్రకాశిస్తావో ఆ వెలుగే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వెంటనే ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అయ్యో నా ప్రభు నాతో మాట్లాడాడు కదా అని అతని కింద ఉన్నటువంటి శిష్యుడు ఉంటాడే, పరిచారకుడు ఉంటాడే, ఆ విషయాన్ని అతనికి చెప్పగానే ఇప్పుడు అయ్యా మీరు చేసేది నేను చెయ్యాలంటే ఇది కష్టమైనటువంటి పని కదాయా అనగానే ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవునికి నువ్వు భయపడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు భయపడతావో, నాకెప్పుడైతే నువ్వు భయపడతావో, నేను చెప్పినటువంటి మాటలు నువ్వు విని భయపడి చెప్పినట్టుగా నడుచుకుంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు స్వరముతో దేవుడు మాట్లాడొచ్చు, పండుకున్నప్పుడు ఆ కలలో దర్శనంతో నీతో మాట్లాడొచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖిగా దర్శనంతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దర్శనాలు దేవుడు మాట్లాడినవి ఎప్పుడు నీ హృదయమును స్థిరపరచుకోవాలి. ఎందుకో తెలుసా? వాటి ఎప్పుడు కూడా పొల్లు పోవు, అవి ఖచ్చితంగా జరుగుతాయి. అయ్యా నాకు చూపించావు ప్రభా, ఇది జరగాలయ్యా అని నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటావో నీ ప్రార్థన బట్టి నా దేవుడు ఖచ్చితంగా జయాన్ని కలగజేస్తాడు. సాతాను ఉచ్చుల దేవుడు పడనీయడు, ఎప్పుడు పడనీయడు. మీరు అనుకుంటున్నాడు నేను సాతాను ఉచ్చులో పడి లేదు, నా దేవుడు తోడుగా నీకు ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు, దేవునికి భయపడటము మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నేను ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ద్వితీయ ఉపదేశ కాండంలో చక్కగా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నేను మీకు వినిపిస్తాను. ద్వితీయ ఉపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ ముందర నడుచువాడు యెహోవా. చెప్తున్నటువంటి నీ ముందర ఎవరు నడుస్తున్నాడు? దేవుడు. నేను నడుస్తున్నాను, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, ఇదిగో నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయము మందు ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. ఆ మాట వెంటనే ఆ పరిచారకుడు విన్నాడు. వెంటనే దైవజనుడు చెప్పగానే ఆ పరిచారకుడు విన్నాడు, తోడుగా ఉంటాడు. చూడు మళ్ళీ చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను ఎప్పటికీ విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకో, ఎవరికి నువ్వు భయపడకు, విస్మయం పొందుకోమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాడు దేవుడు. ఆ మాట విన్నాడు, వెంటనే ఆ భయం అంతా తీసివేసి దేవునికి భయపడ్డాడు. ఆ భయముతో వెళ్ళాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను చెప్పినట్టుగా కానాను ప్రాంతానికి అతని ద్వారా నడిపించాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ ప్రతిష్ఠిత కలిగి దైవజనునికి ఈ వర్తమానాలు ఇస్తాడో, ఆ దైవజనుడు ఆ వర్తమానాలు ప్రకటిస్తున్నప్పుడు ఆ వర్తమానాలు నీ హృదయములో చేర్చుకొని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడే నీ జీవితము ఇదిగో ఆశీర్వదించబడుతుంది, అంచెలంచెలుగా ఎదుగుతుంది. నువ్వు అనుకున్నట్టుగా ఏది కావాలని ఇప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ దైవజనుడు ఎంతమంది ఉన్నా మీరే కావాలని సెమీ క్రిస్టమస్కు పిలుచుకుంటున్నారు. అందుకనే దేవుని బిడ్డలారా, నేను అందరూ వెళ్ళినట్టుగా నేను వెళ్ళను. దేవుడు నాకు ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా నేను నడుచుకొని నేను ముందుకు వెళ్తాను. రేపా కళ ధీర బరాబర నాలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడు ఏది చెబితేనే అదే చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను. కానీ నేను ఎక్కడ కూడా ఎవరికి లోబడను. నా జీవితం ఇంతే, నా ప్రకటన ఇంతే. మిమ్మల్ని పరిశుద్ధతలో నిలబెట్టి వధువు సంఘముగా సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడాలనే నా ఆశ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని వాక్యము విన్నారు. ఇప్పుడు ఈ రోజులలో సాతానుడు అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తాడు. అందుకనే దేవుడు చక్కగా మీతో మాట్లాడాడు. అవి వినాలే, వదిలిపెట్టాలి. నీ సత్యములో నువ్వు నిలబడాలి. ప్రభు రాకడ కొరకు పరంతరము నిలబడాలి. 2 రోజులైతే నువ్వెటో నేనెటో. ఎల్లకాలం ఉండేది ఎవరు? దేవుడు. మిమ్మల్ని నడిపించేది ఎవరు? మరి ఆయన వదిలిపెడతారా? సత్యాన్ని వదిలిపెడతారా? మీ అంతటా మీరే పరీక్షించుకొని మీ జీవితాలను మార్చుకొని కొంచెం సేపట్లో ఆయన శరీరములో ఆయన రక్తంలో మీరు పాల్పంపులు పొందుకోబోతున్నారు. పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు ఏదైనా ఇంకా కొంచెం పాపము ఉండకూడదు. పరిశుద్ధత, పవిత్రత, నమ్మకము, విశ్వాసము ఇవి మీలో ఉన్నప్పుడే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీ జీవితాంతము బ్రతుకుతారు. ఇవి ఎక్కడైనా అయ్యా పోగొట్టుకున్నారేమో, మళ్ళీ ఈ నెలకెళ్ళి అయ్యా వచ్చే నెల వరకు మేము ఈ విధంగా జీవిస్తామని నా ప్రభు ఎదుట ఒక తీర్మానం చేసుకోండి. ప్రభు ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు మీ కుటుంబాలను మిమ్మలను నా ప్రభు దీవించునుగాక. అందరం నిలుమొక్కాల మీద ఉండి ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభు ఎదుట. అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం. అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం. అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం. అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం. ఎస్ రాజా స్తోత్రము నాయన, యేసయ్యా స్తోత్రము నాయన, తండ్రి స్తోత్రము నాయన. అయ్యా